ఈ వీడియోలో వచ్చేసి లయబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. సో కస్టీజీ అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ టు షేర్స్ ఆఫ్ జేఎన్ఎన్. ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది. సో నేను సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. సో ఇక్కడ కొంతమంది పర్సన్స్ ఉంటారు, ఒక కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు, సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న ముందర ప్రాస్పెక్టస్, కంపెనీ యొక్క ప్రాస్పెక్టస్ని చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంటే మేము ఇవి ప్రొవైడ్ చేస్తాం సో అండ్ సో అని వాళ్ళు చెప్పింటారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ని మొత్తం చెక్ చేసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ తర్వాత ఆ ప్రాస్పెక్టస్ అనేది మిస్లీడింగ్ ఉంది. అండ్ ఆ ప్రాస్పెక్టస్ మిస్లీడింగ్ వల్ల ఎవరైతే ఆ ప్రాస్పెక్టస్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసినారో వాళ్ళంతా లాస్లో సఫర్ అయినారు. అండ్ దాని తర్వాత కంపెనీ అనేది ఈ లాస్ని కన్సల్ట్ అయింది, లీగల్ కన్సల్టెంట్ని అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. వీళ్ళు కేసు ఫైల్ చేసినారు. ఎవరైతే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారో కేసు ఫైల్ చేస్తే ఈ కంపెనీపై లీగల్ కన్సల్టెన్సీ కన్సల్ట్ అయింది అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ని టేకెన్ చేసుకోవడానికి అండ్ అవుట్కమ్స్ ఆఫ్ గోయింగ్ అవుట్ ద కంపెనీ. అండ్ దెన్ విచ్ ఆల్ పార్టీస్ మే బీ హెల్డ్ లయబుల్ అండ్ విచ్ కుడ్ బి అదర్ కాన్సిక్వెన్సెస్. ద ప్రాస్పెక్టస్ ఇంక్లూడ్ ఆడిట్ రిపోర్ట్ హూ హ్యాడ్ ఆల్సో గివెన్ ఈజ్ క్లియరెన్స్. సో ఏమి ఇచ్చినాడు? క్లియరెన్స్ ఇచ్చినాడు ఆడిట్ రిపోర్ట్లో. సమ్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ విచ్ లిటిగేషన్స్ వాజ్ ఫైల్డ్. సో ఈ లిటిగేషన్స్లో చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. ఎక్స్పర్ట్స్, కంపెనీ వాళ్ళు, ప్రమోటర్స్ అండ్ డైరెక్టర్, ఆడిటర్ వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు. సబ్సిక్వెంట్లీ ఈ కంపెనీ ఎవరైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ సఫర్ అయినారో వాళ్ళు ప్రూవ్ చేసినారు వీళ్ళంతా రాంగ్ చేసినారు అనేది. డైరెక్టరు, ప్రమోటరు, కంపెనీ, ఎక్స్పర్ట్స్ ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ. తర్వాత కాంపెన్సేషన్ అడిగినారు ఈ పర్సన్స్ అందరూ. తర్వాత ఆ ఆడిటర్ ఏమంటున్నారంటే ఈ లయబిలిటీ అనేది ఓన్లీ ద పర్సన్స్, కంపెనీ అండ్ ప్రమోటర్ అండ్ ఎక్స్పర్ట్స్కి మాత్రమే ఉంటుంది, నాకు ఉండదని ఆడిటర్ అంటున్నాడు. సో ఆడిటర్ లయబులా కాదా అనేది మనం చెప్పాలి. సో ఆడిటర్ ఆర్గ్యుమెంట్ అనేది రాంగ్. సో నాట్ వ్యాలిడ్. సో వ్యాలిడ్ అన్నాడు, ఇది రాంగ్. వ్యాలిడ్ అన్నాడు, ఇది రాంగే. ఆడిటర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఆడిటర్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎస్, నాట్ వ్యాలిడ్. ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ద లిటిగేషన్ కవర్ ద ఎక్స్పర్ట్ అండ్ హెన్స్ ద ఆడిటర్ ఆల్సో గెట్ కవర్ టు కాంట్రిబ్యూట్ టువార్డ్స్ ద లాస్ సఫర్డ్ బై ద పర్సన్స్. సో ఆర్గ్యుమెంట్ అనేది కరెక్ట్ కాదు. లిటిగేషన్స్ ఏవైతే కవర్ చేసినావో ఎక్స్పర్ట్స్కి అండ్ హెన్స్ ద ఆడిటర్ ఆల్సో గెట్ కవర్ కాంట్రిబ్యూట్ టువార్డ్స్ లాస్ సఫర్డ్ బై ద పర్సన్స్. నెక్స్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ అంటే కొంతమంది పర్సన్స్ ఉన్నారు అండ్ ఒక పెద్ద పర్సన్, ఒక కంపెనీ ఏం చేసిందంటే ఒక ఆడిటర్ దగ్గర వెళ్ళి అండ్ ఆడిటర్కి ప్రెజర్ పెట్టి పెద్ద టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఆడిటర్కి ప్రెజర్ పెట్టి రిపోర్ట్స్ని తీసుకుంది అండ్ ఆ రిపోర్ట్స్ అంతా రాంగ్ చేసినారు. ఆ రాంగ్ చేసిన ఎవరు ఆడిటర్ రాంగ్ ఇచ్చినాడు. తర్వాత అది ఎన్సిఎల్టీకి తెలిసింది. ఇప్పుడు ఎన్సిఎల్టీ దట్ ఈస్ ట్రిబ్యునల్కి ఏం పవర్స్ ఉన్నవి? ఆడిటర్ని రిమూవ్ చేసే పవర్స్ ఉన్నవా లేవా అనేది ఇంకో క్వశ్చన్. సో పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ ఏమి అనేది చెప్పాలి. సో పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ ఏమి అని చెప్పాలి. సో పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ అనేది ఏమి అని చెప్పాలి అన్ని క్వశ్చన్స్కి సంబంధించి. సో పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ ఎక్కడ డిస్కషన్ చేస్తామంటే సెక్షన్ 140 సబ్సెక్షన్ 5లో మనం డిస్కషన్ చేసాము. అక్కడ ట్రిబ్యునల్కి ఏం పవర్స్ ఉన్నాయి? ట్రిబ్యునల్కి వచ్చేసి ఎయిదర్ సువో మోటోగా కానీ ఆర్ అప్లికేషన్ పెట్టుకొని కానీ, ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారో సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ ఎనీ పర్సన్ కన్సర్న్ కానీ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నా ఆ ట్రిబ్యునల్ దాని యొక్క సువో మోటోగా కానీ ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ద ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ వెదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్గా కానీ యాక్టెడ్ ఇన్ ఏ ఫ్రాడ్లెంట్ మేనర్ ఆర్ అబేటెడ్ ఆర్ కొల్యూడెడ్. సో ఎవరన్నా యాక్ట్ చేసినారు ఎట్లా? ఫ్రాడ్లెంట్ మేనర్గా ఆర్ అబేట్ చేసినారు ఆర్ కొల్యూడెడ్ అయినారు ఇన్ ఎనీ ఫ్రాడ్ by or in relation to the company or its directors or officers, it may by order direct the company to change its auditors. సో ఫ్రాడ్లెంట్గా అయినప్పుడు ఆర్ ఎవరితో అన్నా కలిపి ఫ్రాడ్ చేసినప్పుడు ఈ కంపెనీ అనేది ఇన్ రిలేషన్ టు కంపెనీ కానీ, ఇన్ రిలేషన్ టు డైరెక్టర్ కానీ, ఇన్ రిలేషన్ టు ఆఫీసర్కి కానీ ఎవరైనా ఫ్రాడ్ చేస్తే ఇట్ మే ఆర్డర్ అంటే ఎవరు ట్రిబ్యునల్ ఆర్డర్ చేయొచ్చు, ఆ ట్రిబ్యునల్ డైరెక్ట్ చేయొచ్చు ఆ కంపెనీకి ఆడిటర్ని చేంజ్ చేయమని. హౌఎవర్ ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అని పెట్టుకుంది అనుకోండి, ట్రిబ్యునల్ సాటిస్ఫై అయింది అనుకోండి, సో ఆడిటర్ని చేంజ్ చేయాలనేది ట్రిబ్యునల్ ఆర్డర్ని పాస్ చేస్తుంది వితిన్ 15 days లోపల. అండ్ ఆ అప్లికేషన్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో అక్కడ నుంచి 15 days లోపల ఆర్డర్ని పాస్ చేస్తుంది, రిమూవ్ చేయండి ఆడిటర్ని. అండ్ ఆడిటర్ని రిమూవ్ చేసినాక న్యూ ఆడిటర్ని కూడా అపాయింట్మెంట్ చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ ఇట్ మే బీ నోటెడ్ దట్ ఎవరైతే ఆడిటర్ని ట్రిబ్యునల్ వచ్చేసి ఎవరైతే ఆడిటర్ని రిమూవ్ చేస్తారో ఆర్ ఆడిట్ ఫామ్ని రిమూవ్ చేస్తారో ఆ ఆడిటర్ కానీ ఆ ఆడిటర్ ఫామ్ కానీ ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏవైతే ట్రిబ్యునల్ పాస్ చేస్తారో shall not be eligible to appoint as an auditor for a period of 5 years. So
5 years నువ్వు ఏ కంపెనీకి ఆడిట్ చేయకూడదు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఆర్డర్ అండ్ ఆడిటర్ షెల్ లైబుల్ సెక్షన్ అండర్ సెక్షన్ 447 ఆఫ్ ద థర్డ్ యాక్ట్. సో 447 కింద యాక్ట్ ఏది ఫ్రాడ్కి లైబిలిటీ అవుతారు. నెక్స్ట్ ఇట్ ఈస్ హియర్ దట్ క్లియరిఫైడ్ దట్ in the case of firm or the liability shall be the firm and that every partner or partners who acted in fraudulent manner or abetted or colluded in any fraud by or in relation to the company or its director or officers. ఎవరెవరైతే కలిపి చేసినారో వాళ్ళందరూ లైబులే, ఎవరెవరైతే పార్ట్నర్స్ లైబుల్గా ఉన్నారో వాళ్ళందరూ లైబులే, అందరికీ జాయింట్ లైన్స్ ఎవరెళ్ళి లైబుల్ అయిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3 అసెస్మెంట్ ప్రొసీజర్ చేస్తున్నాము. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ని ఐడెంటిఫై చేసినారు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. తర్వాత ఇర్రెగ్యులారిటీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేసినది అండ్ సైన్ చేసినదేమో ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఓల్డ్ పర్సన్. అండ్ బుక్స్ని ఎవరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు బుక్స్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ అనేది 2 sets ఆఫ్ బుక్స్ని మెయింటైన్ చేస్తుందని తెలుస్తుంది. అందులో ఒకటి అఫీషియల్ సెట్ కోసం అండ్ ఇంకోటి వచ్చేసి ఆల్ ట్రాన్సాక్షన్ని కవర్ చేస్తున్నది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేసిందంటే నువ్వు ఎవరు ఆడిటర్ వచ్చేసి ఓన్లీ అఫీషియల్ బుక్స్ని చెక్ చేసి ఆడిట్ రిపోర్ట్ని ఇచ్చినాడు. సో ఏవైతే అదర్ ఆల్ ట్రాన్సాక్షన్ బుక్స్ ఉన్నావో వాటిని చెక్ చేయలేదు. నెక్స్ట్ దీనికోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే కంప్లైంట్ని ఫైల్ చేసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాకి, సేయింగ్ మిస్టర్ ఓల్డ్ హ్యాస్ నెగ్లిజెంట్లీ పర్ఫార్మ్డ్ హిస్ డ్యూటీ అని చెప్పింది. నౌ లైబిలిటీ ఆఫ్ ఆడిటర్ మామూలుగా ఇట్ ఈస్ ద ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ టు ఆడిట్ ద స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ప్రిపేర్ ట్యాక్స్ రిటర్న్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ హిమ్. సో ఆడిటర్ ముందర ఏవైతే బుక్స్ని తీసుకొని వచ్చి తెచ్చి పెట్టినారో ఆ బుక్స్ని ఆడిట్ చేయడం, ఆ బుక్స్ ప్రకారంగా ఆడిట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం, ఆ బుక్స్ ప్రకారంగా ట్యాక్స్ రిటర్న్ని ప్రిపేర్ చేయడం ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆల్సో he is satisfied with the books and documents produced to him, he can give in his opinion on the basis of those documents only by exercising requisite skill and care. So requisite skill and care తీసుకుంటే చాలు and observing the laid down audit procedures. సో ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ ఏం జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చేసి అబ్జర్వ్ చేసినాడు సమ్ ఇర్రెగ్యులారిటీస్ని అబ్జర్వ్ చేసినాడు డ్యూరింగ్ ద అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ మిసెస్ క్లౌడ్ లిమిటెడ్కి. దేర్ ఫోర్ ఈ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ అండ్ సైన్డ్ బై మిస్టర్ ఓల్డ్ ఏ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. వైల్ గోయింగ్ త్రూ ద బుక్స్ ఈ ఫౌండ్ దట్ మిసెస్ క్లౌడ్ లిమిటెడ్ యూజ్ టు మెయింటైన్ 2 sets ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్, వన్ ఈజ్ ఫర్ అఫీషియల్ సెట్, వన్ ఈజ్ ఫర్ ఆల్ అదర్ ట్రాన్సాక్షన్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైల్ చేసినారు ICAకి, saying that Mr. Old is negligently performed his duty. So here Mr. Old was not under duty to prepare books of accounts. So prepare books of accounts duty ఎవరిది, మేనేజ్మెంట్ది, ఆడిటర్ది కాదు. అండ్ ఈ షుడ్ ఆఫ్ కోర్స్ నైదర్ సజెస్ట్ నార్ అసిస్ట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫాల్స్ అకౌంట్స్. సో అతను ఎవరికి సజెస్ట్ చేయకూడదు, ఎవరికి అసిస్ట్ చేయకూడదు ఫాల్స్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయడానికి. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బుక్స్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఫర్ ఆడిటర్. He completed his audit work with the official set books only. In this situation, Mr. Old performed the auditing with due and skill and diligence, and there is no question of negligence arises. It is the duty of department to himself to investigate the truth and correctness of the accounts of the assessee. So assessee truth ఉన్నాడా కరెక్ట్ ఉన్నాడా, ట్రూత్ అండ్ కరెక్ట్ ఉన్నాడా అనేది తెలుసుకోవాల్సినది ఎవరు, డిపార్ట్మెంట్. మనకి మన ముందర ప్రొడ్యూస్ చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వరకు మాత్రమే మనం రెస్పాన్సిబుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Mr. Fresh, a newly qualified chartered accountant, wants to start practice, and he requires your advice among other things on criminal liabilities of an auditor under Companies Act 2013. You are required to briefly explain the same to Mr. Fresh. So fresh గా criminal liabilities ఏముంటాయి అనేది చెప్పాలి. The circumstances in which an auditor can be prosecuted under the Companies Act and the penalties to which he may be subjected to are briefly stated below. So criminal liability for misstatement in prospectus has for section 34 of Companies Act 2013 where a prospectus issued, circulated, distributed. So prospectusని ఇష్యూ చేసినాము, సర్క్యులేట్ చేసినాము, ఆర్ డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఇది includes any statement which untrue or misleading or in form or context in which it is included or wherein inclusion or omission of any matter is likely to mislead. సో ఏవైతే మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసినామో ఆ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసినవి ఆర్ ఏవైతే ప్రాస్పెక్టస్ సర్క్యులేట్ చేసినామో, ఏవైతే ప్రాస్పెక్టస్ డిస్ట్రిబ్యూట్ చేసినామో ఇవన్నీ అన్ట్రూ ఉన్నా ఆర్ మిస్లీడింగ్ ఉన్నా, ఇందులో అన్ట్రూ ఉన్నా ఆర్
ఉన్నా ఆర్ ఏమైనా ఇంక్లూజన్స్ ఉన్నా ఆర్ ఒమిషన్స్ ఉన్నా ఏవి లైక్లీ టు బి మిస్లీడ్ చేయడానికి ఆర్ ఎవ్రీ పర్సన్ హూ ఆథరైజెస్ ద ఇష్యూ ఆఫ్ సచ్ ప్రాస్పెక్టస్ షెల్ బి లయబుల్ అండర్ సెక్షన్ 447. సో 447 ప్రకారంగా లయబుల్ వస్తారు. దిస్ సెక్షన్ షెల్ నాట్ అప్లై టు ఏ పర్సన్ ఇఫ్ ఈ ప్రోస్ దట్ సచ్ స్టేట్మెంట్ ఆర్ ఒమిషన్ వాజ్ ఇమ్మెటీరియల్. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే పర్సన్కి ఈ ప్రో దట్ సచ్ స్టేట్మెంట్ ఆర్ ఒమిషన్ వాజ్ ఇమ్మెటీరియల్, ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నావో ఆర్ ఒమిషన్స్ అనేది ఇమ్మెటీరియల్ ఆర్ దట్ హీ హ్యాడ్ రీజనబుల్ గ్రౌండ్ టు బిలీవ్ అండ్ డిడ్ అప్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ బిలీవ్ దట్ ద స్టేట్మెంట్ వాజ్ ట్రూ అండ్ ఇన్క్లూజన్స్ ఆర్ ఒమిషన్స్ వాజ్ నెసెసరీ. సో ఈ సెక్షన్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ఆ పర్సన్ ఎవరైతే ఆ పర్సన్ ప్రూవ్ చేయగలుగుతారో, ప్రూవ్ చేయడం ఎట్లా ప్రూవ్ చేయాలి, వాళ్ళు ఏవైతే మిస్టేక్ చేసినారో, వాళ్ళు ఏవైతే మిస్టేట్మెంట్ చేసినారో, నా ప్రివ్యూలో లేకున్నప్పుడు చేసినారు, నేను చూసినప్పుడు ప్రాపర్గానే ఉంది, లేటర్ ఆన్ దట్ వాళ్ళు చేంజ్ చేసి ఇష్యూ చేసినది అది ప్రూవ్ చేయగలగాలి. నా ప్రూవ్ చేస్తే పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు సెక్షన్ 448 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఇఫ్ ఇన్ ఎనీ రిటర్న్ ఆర్ రిపోర్ట్ సర్టిఫికేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రాస్పెక్టస్ స్టేట్మెంట్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బై ఆర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్ ఎనీ పర్సన్ మేక్స్ ఏ స్టేట్మెంట్. సో పనిష్మెంట్ ఏమంటే యాజ్ పర్ సెక్షన్ 448 ప్రకారం ఏదైనా రిపోర్ట్ కానీ, ఏదైనా రిటర్న్ కానీ, ఏదైనా రిపోర్ట్ కానీ, ఏదైనా సర్టిఫికేట్ కానీ, ఏదైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ, ఏదైనా ప్రాస్పెక్టస్ కానీ, ఏదైనా స్టేట్మెంట్ కానీ, ఏదైనా డాక్యుమెంట్ కానీ, ఏదైనా రిక్వైర్డ్ ఏవైనా కానీ ఇచ్చేటప్పుడు ఏది ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్ ప్రకారం ప్రొవిజన్ చేస్తుంటే ఎవరు ఇస్తారు, మేడ్ అండర్ ఎనీ పర్సన్ మేక్స్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని అంటే ఇప్పుడు ఆడిటర్గానే ఇస్తున్నాను అనుకోండి, ఒక సర్టిఫికేట్, ఒక రిపోర్టు, ఒక రిటర్న్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ప్రాస్పెక్టస్, ఇప్పుడు ఇట్లా ఆడిటర్ ఇస్తున్నప్పుడు ఏం చూసుకోవాలంటే విచ్ ఈజ్ ఫాల్స్ ఇన్ ఎనీ మెటీరియల్ పర్టికులర్స్ నోయింగ్ ఇట్ టు బి ఫాల్స్. సో ఆడిటర్కి తెలుసు అనుకోండి అందులో మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాల్స్ ఉందనేది, ఆ ఫాల్స్ అనేది తెలిసి ఆర్ విచ్ ఒమిట్స్ ఎనీ మెటీరియల్ ఫ్యాక్ట్, కొంత ఇన్ఫర్మేషన్ని మెటీరియల్ ఫ్యాక్ట్ని ఒమిట్ చేసినావు, ఒమిట్ చేయడం అంటే ఇడిచిపెట్టినావు, ఈ షెల్ బి లయబుల్ నోయింగ్ ఇట్ టు బి మెటీరియల్, అది మెటీరియల్ అని తెలిసి నువ్వు ఒమిషన్ చేస్తున్నావు, ఇట్ షెల్ బి లయబుల్ అండర్ సెక్షన్ 447. సో 447 ప్రకారం లయబుల్లోకి వస్తాడు. నెక్స్ట్ పనిష్మెంట్ ఆఫ్ ఫ్రాడ్ అండర్ సెక్షన్ 447. సో 447 కింద లయబుల్ వస్తారు. ఇక్కడ 447లో ఇప్పుడు లయబిలిటీ ఎట్లుంటుందని చూద్దాము. సో వితౌట్ ప్రిజుడిస్ టు ఎనీ లయబిలిటీ ఇంక్లూడింగ్ రీపేమెంట్ ఆఫ్ ఎనీ డెప్త్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఎనీ పర్సన్ హూ ఈజ్ ఫౌండ్ టు బి గిల్టీ. సో to be guilty shall be punishable with imprisonment for a term not less than 6 months. So not less than 6 months ఇంప్రిజన్మెంట్ అప్ టు 10 years వరకు ఇంప్రిజన్మెంట్ వేసేసి, ఎప్పుడు అది ఫ్రాడ్ అని తెలియక ముందు, అది గిల్టీ ఆఫ్ ఫ్రాడ్ ఉంటే అండ్ ఆ గిల్టీ ఆఫ్ ఫ్రాడ్లో ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ ఇన్వాల్వ్ అయితే, ఈ 6 months పీరియడ్లో, ఈ 6 monthsలో 3 years మినిమం వేస్తాము అండ్ అప్ టు 10 years వేస్తాము. ఇదేమి ఇంప్రిజన్మెంట్, ఓన్లీ ఇంప్రిజన్మెంట్తో వదిలేస్తామంటే నో పెనాల్టీ కూడా వేస్తాము. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ పెనాల్టీ వచ్చేసి నువ్వు ఫ్రాడ్ ఎంత చేసినావు ఆ ఫ్రాడ్ అమౌంట్ ఆర్ 3 times ఆఫ్ ఫ్రాడ్ అమౌంట్ అంతా మనం పెనాల్టీని ప్రొడ్యూస్ చేస్తాము. So it may be noted that where the fraud in question involves public interest, the terms of imprisonment shall not be less than 3 years. Next, it may also noted that when a fraud where the fraud involved is less than 10 lakhs అంటే మనం ఫ్రాడ్ అనేది ఇది అబౌట్ 10 lakhs గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs అన్నప్పుడు ఈ ఇంప్రిజన్మెంట్. ఒకవేళ ఆ ఫ్రాడ్ అనేది లెస్ దెన్ 10 lakhs ఉంటే, అమౌంట్ అనేది లెస్ దెన్ 10 lakhs ఉంటే ఆ కేసెస్లో ఫ్రాడ్ ఎంత చేస్తామంటే 10 lakhs ఉంటే ఆర్ 1% ఆఫ్ టర్న్ ఓవర్ విచ్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ కన్నా ఉంటే ఈ కేసులో ఏమవుతుంది, అండ్ డస్ నాట్ ఇన్వాల్వ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా ఇన్వాల్వ్ అయ్యి లేకుంటే ఎనీ పర్సన్ గిల్టీ ఆఫ్ ఫ్రాడ్ షెల్ బి పనిషబుల్ విత్ ప్రిజన్మెంట్ విచ్ మే బీ ఎక్స్టెండెడ్ టు 5 years. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎక్స్టెండెడ్ టు 5 years అంటే మినిమం వచ్చేసి 1 month ఉండొచ్చు, 2 months ఉండొచ్చు, 3 months వచ్చేసి 6 months ఉండొచ్చు, 4 months వచ్చచ్చు. సో మొత్తం అప్ టు 5 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అండ్ ఫైన్ వచ్చేసి ఎంత ఉంటుంది, 50 lakhs ఆర్ బోత్. సో 50 lakhs పెనాల్టీ వేసే ఛాన్సెస్ ఉంటుంది ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. Mr. Ram, a chartered accountant, has appeared before the income tax authorities
has authorized the representative of his client and delivers to the income tax authorities a false declaration. ఏం చేసినాడు, ఒక ఫాల్స్ డిక్లరేషన్ని డెలివర్ చేసినాడు. డిస్కస్ బ్రీఫ్లీ ద లైబిలిటీస్ ఆఫ్ మిస్టర్ రామ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో మిస్టర్ రామ్ ఎవరు, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ముందరికి వెళ్ళి, అంటే ఒక ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పర్సన్గా వెళ్ళి, అండ్ అక్కడ వెళ్ళి కూడా అతను ఏం చేసినాడు, ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చినాడు అయితే ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇన్ కనెక్షన్ విత్ proceedings under the Income Tax Act 1961, a chartered accountant often act as authorized representative of his client and attends before the income tax authority or appellate tribunal. సో కొన్ని కేసెస్లో ఏం చేయొచ్చు అంటే, ఒక క్లయింట్ ఉన్నాడు, క్లయింట్కి ఏమైనా ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాల్ చేసినారు. సో ఇప్పుడు ఐఎస్ఎస్సి ఏం చెప్పాలనేది తెలియదు కాబట్టి అసెస్సి ప్లేస్లో సిఏ వెళ్ళొచ్చు, అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పర్సన్ లాగా. సో ఇది సేమ్ అట్లనే వెళ్ళినాడు. అండ్ ఎనీ పర్సన్ హూ హ్యాక్స్ ఆర్ ఇండ్యూసెస్ ఇన్ ఎనీ మేనర్ another person to make and delivery the income tax authorities a false account or statement or declaration or relating to any income chargeable to tax which he knows to be false or does not believe to be true will be liable under section 278 of Income Tax Act 1961. సో నువ్వు ఒక ఆథరైజ్డ్ పర్సన్గా వెళ్ళి నువ్వు ఏవి ఒక ఫాల్స్ అకౌంట్ ఇచ్చినా, ఆ ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినా, ఒక ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చినా, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్కి చార్జబుల్ ఉందో ఇన్కమ్ దాని మీద నువ్వు ఫాల్స్గానే ఇచ్చే ఆర్ ఆ అసెసింగ్ ఆఫీసర్ కన్నా బిలీవ్ కాకుంటే నువ్వు చెప్పేది ట్రూ కానేది, అప్పుడు నువ్వు లైబుల్ ఫర్ అండర్ సెక్షన్ 278 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో యాజ్ పర్ 278 ప్రకారం నువ్వు లైబుల్ అవుతావు. ఫర్దర్ ఇన్ కేస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్, సో ఎనీ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఫాల్స్ అండ్ విచ్ ద చార్టర్డ్ అకౌంటెంట్ ఎయిదర్ నోస్ ఆర్ బిలీవ్స్ టు బి ఫాల్స్ ఆర్ అన్ట్రూ. సో ఎవరైనా సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది అంటే, చార్టర్డ్ అకౌంటెంట్ సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఆర్ తెలియక అది ఫాల్స్ కానీ అన్ట్రూ కానీ ఉంటే ఈ వుడ్ బి లైబుల్ టు రిగ్రియస్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years. సో ఒక ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పర్సన్గా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఎంత పడుతుంది, 7 years పడుతుంది. సో నువ్వు సో ఒక స్టెప్స్ అనేది రాంగ్ స్టెప్స్ వేస్తే నీకు 7 years పడుతుంది. సో 7 steps వేయకండి రాంగ్గా. సో 7 years ఇంప్రిజన్మెంట్ అనేది పడుతుంది. ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండెడ్ దట్ వాట్ ఈజ్ 7 years ఆర్ ఇన్ అదర్ కేసెస్లో 2 years అండ్ టు ఫైన్. సో ఆథరైజ్ రిప్రజెంటేటివ్ అంటే ఒక పర్సన్ కోసం నువ్వు ఇంకొక రాంగ్ స్టెప్ చేస్తే నువ్వు 7 years imprisonment వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇన్ ద కేస్ మిస్టర్ రామ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ హ్యాస్ అపియర్డ్ బిఫోర్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ యాజ్ ద ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ హిస్ క్లయింట్ అండ్ డెలివరీ ఏ ఫాల్స్ డిక్లరేషన్ ఈ వుడ్ లైబుల్ ఫర్ అండర్ సెక్షన్ 278 ప్రకారం లైబుల్ అవుతాడు. నెక్స్ట్ ఇండికేట్ ద ప్రిసైజ్ నేచర్ ఆఫ్ ఆడిటర్స్ లైబిలిటీ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ అండ్ సపోర్ట్ యువర్ వ్యూ విత్ ద అథారిటీ ఇఫ్ మిస్స్టేట్మెంట్ హ్యాస్ అక్కర్డ్ ఇన్ ద ప్రాస్పెక్టస్ ఇష్యూడ్ బై ద కంపెనీ. సో అండర్ సెక్షన్ 35 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం వేర్ a person has subscribed for securities of a company acting on any statement included or in the inclusions or omissions of any matter in the prospectus which is misleading and has sustained any loss or damage as a consequence thereof, the company and every person who is the director of the company at the time of issue of prospectus. So ఈ లాస్ ఆఫ్ డ్యామేజెస్ ఎవరితో పాటు ఉంటుంది, ఎవరెవరి పర్సన్ని తీసుకుంటాము అంటే ఒక డైరెక్టర్, కానీ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఎవరైతే డైరెక్టర్ ఆ పర్సన్తో పాటు ఈ ఆడిటర్ కూడా లైబుల్ అవుతారు. అండ్ హ్యాస్ అథరైజ్డ్ హిమ్సెల్ఫ్ టు బీ నేమ్డ్ అండ్ ఈజ్ నేమ్డ్ ఇన్ ద ప్రాస్పెక్టస్ యాజ్ ఎ డైరెక్టర్. సో ఒక పర్సన్ ఆ పర్సన్ యొక్క నేమ్ని డైరెక్టర్గా రాసుకొని ఉంటే ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేసినప్పుడు ఆర్ అగ్రీ టు బికేమ్ సచ్ డైరెక్టర్ ఎయిదర్ ఇమీడియట్లీ ఆర్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్. సో యాక్సెప్ట్ చేసినావు నువ్వు డైరెక్టర్గా ఉండడానికి. అట్లాంటి పర్సన్ ఆ పర్సన్ కూడా ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ కూడా లైబుల్ అవుతాడు. అండ్ ఈజ్ ఏ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీకి ప్రమోటర్ ఉంటే ప్రాస్పెక్టస్లో మిస్టేక్స్ ఉంటే ఈ ప్రమోటర్ కూడా లైబుల్ అవుతారు. నెక్స్ట్ ఈ ఆథరైజ్డ్ ద ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్తో ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేయడానికి నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ అనుకోండి, నువ్వు కూడా లైబుల్ అవుతావు. అండ్ ఈజ్ ఇన్ ఎక్స్పర్ట్ రిఫర్ టు ఇన్ సబ్సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 26 షెల్ వితౌట్ ప్రీజుడిస్ to any punishment to which any person may be liable under section 36 be liable to pay compensation to every person who has sustained such loss or damage. So without prejudice to any punishment
to which any person may be liable under section 36 be liable to pay compensation to every person who has sustained such loss or damaged. సో పనిష్మెంట్ అనేది ప్రిజుడిషియల్ చేయదు అండ్ నువ్వు లైబుల్ అండర్ సెక్షన్ 36 ప్రకారం లైబుల్ అవుతావు. కాంపెన్సేషన్ కూడా పే చేయాల్సి వస్తుంది ఎవరైతే పర్సన్స్ లాస్ ఆర్ డ్యామేజ్ అయినారో, ఎవరెవరు పర్సన్స్ అయితే అయినారో. అండ్ నో పర్సన్ షిల్ బి లైబుల్ అండర్ దిస్ ఇఫ్ ఈ ప్రూవ్స్, అంటే నువ్వు కానీ ప్రూవ్ చేయగలిగితే, ఏమని ప్రూవ్ చేయగలి అంటే దట్ హ్యావ్ కన్సెంటెడ్ టు బికమ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, he withdraw his consent before issue of prospectus and that it was issued without his authority or consent. సో కన్సెంట్ని ఇచ్చినాము డైరెక్టర్కి అండ్ విత్డ్రా చేసినారు కన్సెంట్ని బిఫోర్ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్కి. సో వాళ్ళు రాంగ్ చేస్తున్నారని నీకు ముందనే తెలిసి ఆ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసే ముందే నువ్వు కానీ ఆ కంపెనీ నుంచి పక్కకు వచ్చేసింటే అండ్ అథారిటీని కన్సెంట్ని నువ్వు వితౌట్ కన్సెంట్, అంటే నీ కన్సెంట్ లేకుండా నువ్వు ఆ ప్రాస్పెక్టస్ని ఇచ్చి వింటే అది ప్రూవ్ చేయగలిగితే నువ్వు లైబుల్ కాదు. అండ్ సెకండ్ కేసు దట్ ద ప్రాస్పెక్టస్ వాజ్ ఇష్యూడ్ వితౌట్ హిజ్ నాలెడ్జ్ ఆర్ కన్సెంట్ అండ్ దట్ ఆన్ becoming aware of its issue he forthgive a reasonable public notice that it was issued without his knowledge or consent. సో ప్రాస్పెక్టస్లో ఇష్యూ చేసినది ఏముంది ఏం లేదు అనేది నీ యొక్క నాలెడ్జ్ లేదు, నీ యొక్క కన్సెంట్ లేకుండా ఇష్యూ చేసినారు. అండ్ ఆ ఇష్యూ చేసిన తర్వాత నువ్వు ఆ పేపర్ చూసినప్పుడు, ప్రాస్పెక్టస్ పేపర్ చూసినప్పుడు వీళ్ళు రాంగ్ చేసినారని నీకు అర్థమైంది. సో ఆ రాంగ్లో నేను లేననేది ఒక రీజనబుల్ పబ్లిక్ నోటీస్ అనేది ఇష్యూ చేసినావు అనుకోండి, అప్పుడు నువ్వు నాట్ లైబుల్ ఫర్ ఆ ప్రాస్పెక్టస్ చూసి ఎవరైతే లాస్ అవుతావో అప్పుడు నువ్వు నాట్ లైబుల్. నెక్స్ట్ దట్ హ్యాజ్ ఏ రిగార్డ్ ఎవ్రీ మిస్లీడింగ్ స్టేట్మెంట్ purported to be made by an expert or contained in what support to be a copy of or an extract from a report or valuation of an expert. It was a correct and fair representation of the statement or correct copy of or correct and fair extract from or the report of valuation and he has reasonable ground to believe and did up to the time of issue of prospectus believe that the person making statement was competent to make it and that the said person had given the consent required by అండర్ సెక్షన్ 26(5). సో 26(5) ప్రకారం ముందరనే కన్సెంట్ ఇచ్చినావు ఆ ఇష్యూ చేసే ప్రాస్పెక్టస్కి నీకు ఎటువంటి సంబంధం లేదు అనేది. ఆర్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయక ముందుకే నువ్వు విత్డ్రా చేసుకున్నావు దాని నుంచి, అట్లాంటి కేసెస్లో కూడా నువ్వు నాట్ లైబుల్ ఫర్ ప్రాస్పెక్టస్ లైబిలిటీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్, నాట్ విస్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ దిస్ సెక్షన్ వెదర్ ఇట్ ఈస్ proved that prospectus has been issued with the intent to defraud the applicant for the securities of the company or any other person or any fraudulent purpose. Every person referred under section 1 subsection 1 shall be personally responsible without any limitations of liability for all or any of loss or damages that may have been incurred by any person who subscribed to securities on the basis of such prospectus. So it may be noted that term ఇక్కడ ఎక్స్పర్ట్, ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ అనేవాడు లైబులే. ఇక్కడ ఎక్స్పర్ట్ అంటే ఎవరు? యాజ్ పర్ సెక్షన్ 2 Clause 38 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 experts includes engineer, valuer, chartered accountant or company secretary or cost accountant or any other person who has the power or authority to issue certificate in pursuance of any law for the time being in force. So also that under section 26 of the act a statement may be considered to be untrue not only because it is so but also if it is misleading in the form and context in which it is included. So మిస్లీడింగ్ జరిగితే ఆ సెక్షన్ 26 ఆఫ్ యాక్ట్ ప్రకారం మిస్లీడింగ్ జరిగినప్పుడు అది కానీ అన్ట్రూ కానీ ఉంటే, మిస్లీడింగ్ కానీ ఉంటే అప్పుడు నువ్వు లైబుల్. ఈ ఎక్స్పర్ట్స్ అంతా లైబుల్. The liability would arise if the written consent of the auditor to the issue of prospectus or including the report purporting to have been made by him as an expert has been obtained. Next, criminal liability for misstatement in prospectus. So the circumstances in which an auditor can be prosecuted under the Companies Act and penalties to which he may subject to briefly stated below. సో ఏమైనా మిస్టేక్ చేస్తే ప్రాస్పెక్టస్లో ఆడిటర్ని ప్రాసిక్యూట్ చేసే పవర్స్ అనేది ఉన్నాయి అండ్ పెనాల్టీస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. పెనాల్టీస్ ఏమేమి ఉంటాయంటే criminal liability for misstatement of prospectus. So as per section 34 of Companies Act 2013 where a prospectus issued, so prospectus నువ్వు ఇష్యూ చేసినావు, సర్క్యులేట్ చేసినారు ఆర్ డిస్ట్రిబ్యూట్ చేసినారు అండ్ any statement which is untrue or misleading in form or context in which it is include or very
any inclusion or omission of the matter is likely to be mislead. Every person who authorizes the issue of such prospectus shall liable under section 447. సో ఎవరెవరైతే లైబుల్ ఉన్నారో ఆథరైజ్ చేసినారో ఆ పర్సన్ అందరూ లైబులే అండర్ సెక్షన్ 447 ప్రకారం. దిస్ సెక్షన్ షెల్ నాట్ అప్లై టు ఏ పర్సన్ ఇఫ్ ఈ ప్రూవ్స్, ఎవరైతే పర్సన్ ప్రూవ్ జరుగుతుంటారో దట్ సచ్ స్టేట్మెంట్ ఆర్ ఒమిషన్ వాజ్ ఇమ్మెటీరియల్ ఆర్ దట్ హీ హ్యాడ్ రీజనబుల్ గ్రౌండ్స్ టు బిలీవ్ అండ్ డిడ్ అప్ టు టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ బిలీవ్ దట్ ద స్టేట్మెంట్ వాజ్ ట్రూ అండ్ ద ఇన్క్లూజన్స్ ఆర్ ఒమిషన్స్ వాజ్ నెససరీ. నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ స్టేట్మెంట్. ఒకవేళ ఫాల్స్ స్టేట్మెంట్ అయితే పనిష్మెంట్ ఎటుంటుంది? According to section 448 of Companies Act 2013, if in any return, report, certificate, financial statement, prospectus statement or other documents required by or for the purpose of any provisions of this act or the rules made thereunder, any person makes a statement. సో ఏమైనా స్టేట్మెంట్ వేసినాడు? విచ్ ఇస్ ఫాల్స్ ఇన్ ఎనీ మెటీరియల్ పర్టికులర్స్ నోయింగ్ ఇట్ టు బీ, ఇది ఏవైతే ఫాల్స్ మెటీరియల్ ఉందని తెలిసి ఇష్యూ చేసిన ఆర్ మెటీరియల్ ఫ్యాక్ట్ ఉన్నవని తెలిసి అది ఇంపార్టెంట్ అని తెలిసి నువ్వు కానీ ఒమిట్ చేసింటే ఈ రెండు కేసెస్లో నువ్వు లైబుల్ ఫర్ అండర్ సెక్షన్ 447కి లైబుల్ అవుతావు. 447లో పెనాల్టీ ఎట్లుంటుంది? వితౌట్ ప్రిజుడిస్ టు ఎనీ లైబిలిటీ ఇంక్లూడింగ్ రీపేమెంట్ ఆఫ్ ఎనీ డెత్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఫోర్స్ ఎనీ పర్సన్ హూ ఈజ్ ఫౌండ్ టు బి గిల్టీ ఆఫ్ ఫ్రాడ్. ఫ్రాడ్ అంటే ఏమి? ఈడ అమౌంట్ ఇన్వాల్వింగ్ అట్లీస్ట్ 10 lakhs రూపీస్తో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs కన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఫ్రాడ్ అంటాము. ఇక్కడ ఫ్రాడ్ ఉంటాము. ఆర్ 1% ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ ఆర్ 1% ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటాము. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ టర్మ్ విచ్ షెల్ నాట్ బి లెస్ దెన్. సో ఎంత మనకి నాట్ లెస్ దెన్ 6 months ఇంప్రిజన్మెంట్ టు 10 years వరకు చేసే ఛాన్సెస్ ఉంటుంది ఇంప్రిజన్మెంట్. ఒకవేళ ఆ అమౌంట్ అనేది పబ్లిక్ గాన ఇందులో కానా పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ ఇన్వాల్వ్ అయ్యింటే ఆ 6 months ప్లేస్లో మనం 3 years తీసుకుంటాము. నెక్స్ట్ ఫ్రాడ్ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఇన్ టర్మ్స్ విచ్ మే బి ఎక్స్టెండెడ్ అండ్ వేర్ ద టర్మ్ ఆఫ్ షెల్ నాట్ బి లెస్ దెన్ 3 years. ఇట్ మే బి నోటెడ్ దట్ ఫ్రాడ్ ఇన్వాల్వ్స్ అమౌంట్. అండ్ ఒకవేళ ఈ అమౌంట్ అనేది ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs కదా, ఆ అమౌంట్ అనేది ఒకవేళ లెస్ దెన్ 10 lakhs ఉంటే ఆర్ 10 lakhs ఆర్ 1% ఆఫ్ టర్న్ ఓవర్ 1% ఆఫ్ టర్న్ ఓవర్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఇట్లా కానీ మీకు ఉంటే ఆ కేసులో మనకి పెనాల్టీ ఎంత పడుతుంది నీకు అంటే పెనాల్టీ వచ్చేసి 50 షెల్ బి ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 5 years పట్టవచ్చు అండ్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 50 lakhsతో ఫైన్ వచ్చేసి 50 lakhs దాకా వేయచ్చు. Any material fact knowing it to be material, if convicted he can be punished with imprisonment and also with fine provided under section 447 of the said act. Next question number 7th. What are the liabilities of chartered accountant under Income Tax Act 1961 for furnishing any incorrect statement in any రిపోర్ట్ ఆర్ సర్టిఫికేట్? సో ఏమంటున్నా ఇక్కడ ఒక సర్టిఫికేట్ కానీ ఒక రిపోర్ట్ కానీ ఏదైతే యాక్ట్ కావాలో ఆ యాక్ట్కి కావాల్సిన దాని ప్రకారం నువ్వు కానీ మిస్టేట్మెంట్గా ఇస్తే ఆర్ ఇన్కరెక్ట్గా ఇస్తే ఏం నీకు లయబిలిటీస్ అంటే లయబిలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, లయబిలిటీస్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఫర్ ఫర్నిషింగ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ఎనీ రిపోర్ట్ ఆర్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ బై హిమ్ అండర్ ద యాక్ట్ యాజ్ బిలో. సో అండర్ సెక్షన్ 278 under section 278 if a person abates or induces in any manner another person to make and delivery on account or statement or declaration relating to any income that is fringe benefit ఏమైనా ఉంటే chargeable to tax which is false and which he either knows to be false or does not believe to be true or to commit an offence under section 276C, it shall be punishable under section 278. సో ఒక పర్సన్ ఉన్నాడు అబేట్ చేసినారు ఆర్ ఇండ్యూస్ చేసినారు ఎవరిని అనదర్ పర్సన్ని ఏమని టు మేక్ ఆర్ డెలివర్ అన్ అకౌంట్ ఆర్ స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్ ఆఫ్ ఎనీ ఇన్కమ్ చార్జబుల్. సో ఇన్ ఫ్రెంచ్ బెనిఫిట్ని చూపించి అది తీసుకున్నాను అనుకోండి, టు ట్యాక్స్ అనేది ఫాల్స్గా ప్రొవైడ్ చేసింటే ఆర్ డస్ నాట్ బిలీవ్ టు బి ట్రూ, అది ట్రూ ఇన్ఫర్మేషన్ కాకుంటే ఇప్పుడు కంపెనీ అనేది ఇండ్యూస్ చేసి ఎవరిని ఆడిటర్కి ఫ్రెంచ్ బెనిఫిట్ని చూపించి రాంగ్ స్టేట్మెంట్స్ని తీసుకొని ఉందంటే ఈ కేసులో ఎవరైతే కమిట్ చేసినారో ఆ అఫెన్స్ అండర్ సెక్షన్ 240 వాళ్ళు 276 ప్రకారం సి ప్రకారం షెల్ బి పనిషబుల్ అండర్ సెక్షన్ 278. సో ఇన్ కేస్ వేర్ అమౌంట్ ట్యాక్స్ పెనాల్టీ, సో ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీ టిప్
which would be have been evaded if declaration, account or statement has been accepted as to or which is willfully attempted to be evaded. ఎవరైనా అవాయిడ్ చేసి ఉంటే exceeds 25,000 ఆ అమౌంట్ అనేది ఎంత exceeds 25,000 కన్నా ఉంటే అట్లాంటి కేసెస్లో విత్ రిగ్రియస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ విచ్ షల్ నాట్ బి లెస్ దెన్ 6 months అండ్ 7 years వరకు ఇంప్రిజన్మెంట్ వేసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఫైన్ కూడా ఉంటుంది 278 ప్రకారం. ఇన్ ఎనీ అదర్ కేస్ విత్ రిగ్రియస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ నాట్ లెస్ దెన్ 3 months అండ్ బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 2 years అండ్ విత్ ఫైన్. సో 278 పెనాల్టీ ఇది అండర్ రూల్ 12A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. అండర్ దిస్ రూల్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ హూ ఈజ్ అన్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. సో ఎవరైతే ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా పోతారో ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా పోయినప్పుడు మిస్టేక్ చేస్తే ఎన్ని ఇయర్స్ వస్తుంది 7 years. సో నువ్వు ఒక పర్సన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ కోసం నువ్వు రాంగ్గా చేసినావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాంగ్ అనేది ఏమి ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ డన్ ఏ మ్యారేజ్ 7 steps. సో 7 steps చేసినావు అనుకోండి 7 years నువ్వు ఇంప్రిజన్మెంట్ అవుతుంది. సో ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఇంకొక పర్సన్ కోసం నువ్వు ఏమన్నా చేస్తే 7 years ఇంప్రిజన్మెంట్ పడుతుంది. That is under this rule, chartered accountant who is an authorized representative has prepared the return filed by the assessee has to furnish the assessing officer the particulars of account and statement and other documents can supplied to him by the assessee of the preparation of statement form where the chartered accountant is conducted an examination of such records. He has also submitted the report, scope, results and examination. The report submitted will be within the meaning of 277 లో ఉందనుకోండి. Thus it report contains any information false, అది false అని తెలుస్తుంది and which chartered accountant either knows or believes to be false or untrue, he would be liable rigorous imprisonment 7 years and to fine under section 271J of Income Tax Act as per new section introduced. So కొత్త section ఇది inserted by the Finance Act 2017. If an accountant or merchant banker or register valuer or furnish incorrect information in report or certificate under any provisions of the act or the rules made there under the assessing officer or the commissioner appeals may direct him to pay sum of 10,000 rupees for each such report certificate by way of penalty. So each certificate కి ఎంత పెనాల్టీ వేస్తాము 10,000 rupees పెనాల్టీ వేస్తాము 271J ప్రకారం. ఎవరైనా అకౌంటెంట్ కానీ ఎవరైనా మర్చెంట్ బ్యాంకర్ కానీ ఎవరైనా రిజిస్టర్ వాళ్ళు కానీ ఎవరైనా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. Indicate the precise nature of auditor liability in the following situation and support your views with authority if any. So certain weaknesses in internal control procedures in the payment of wages in large construction company were noticed by the statutory auditor who in turn brought the same to the knowledge of the managing director of the company. So కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. సో సర్టెన్ వీక్నెసెస్ ఉన్నాయి ఇంటర్నల్ కంట్రోల్ ప్రొసీజర్లో. పేమెంట్ ఆఫ్ వేజెస్ ఉంది ఇన్ లార్జ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో వారు నోటీస్ చేసినారు. ఎవరు స్టాట్యూటరీ ఆడిటర్ నోటీస్ చేసినారు. హూ ఇన్ టర్న్ బాట్ ద సేమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్. సో మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికి తీసుకొచ్చినాము ఆఫ్ ద కంపెనీ. ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్ హ్యూజ్ డిఫాల్టికేషన్ కేమ్ టు ద నోటీస్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ద origin of the same was traced to the earlier year. The management wants to sue the auditor for negligence and also plans to file complaint with the institute. సో ఇంటర్నల్ కంట్రోల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చినాయి. మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేసినారు. ఎర్లియర్ ఇయర్లో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ జరిగిన దానికి ఆ ఇయర్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆడిటర్ పట్టుకోలేదు మిస్టేక్ జరిగినది. సో అతని పైన సూ చేసినారు, అంటే కేసు వేసినారు. ఆ నెగ్లిజెన్స్ చేసినందుకు ఇన్స్టిట్యూట్ దగ్గర కంప్లైంట్ వేసినారు. ఇది కరెక్టా? అండ్ సెకండ్ వన్, బేస్డ్ అపాన్ ద లీగల్ ఒపీనియన్ ఆఫ్ లీడింగ్ అడ్వకేట్. సో లీడింగ్ అడ్వకేట్ ఒపీనియన్ ఇచ్చినాడు. ఏది లీగల్ ఒపీనియన్ ఇచ్చినాడు. అండ్ ఎక్స్ లిమిటెడ్ మేడ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 3.5 crores టువర్డ్స్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ద అసెసింగ్ అథారిటీ హ్యాస్ వర్క్డ్ అవుట్ ద లయబిలిటీ అప్ టు at 4 crores. సో లీగల్ వాళ్ళు ఏమో 3.5 చెప్పినాడు అండ్ 3.5ని ప్రొవిజన్ పెట్టినాము. లేటర్ అండ్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు ఎంత చెప్పినారంటే 5 crores అని చెప్పినారు. ఇట్ అబ్జర్వ్ దట్ ఒపీనియన్ ఆఫ్ ద అడ్వకేట్ వాజ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద లీగల్ పొజిషన్ విత్ రిగార్డ్ టు సర్టన్ రెవెన్యూ ఐటమ్స్. సో లీగల్ వాళ్ళు అడ్వకేట్ నాకు రాంగ్ ప్రొవిజన్ చెప్పినారని కంపెనీ యొక్క ఇంటెన్షన్. సో ఇన్ ద 2 కేసెస్లో ఫస్ట్ సర్టన్ వీక్నెసెస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ ప్రొసీజర్ in the payment of wages is a large construction company were noticed by the statutory auditor who in turn brought the same to the knowledge of the managing director of the company. So in the subsequent year huge defaultication came to the notice of management. So ఎవరి దగ్గర వచ్చింది? మేనేజ్మెంట్ దగ్గర తీసుకొని వచ్చినారు. ద origin of the same was traced in earlier year. సో లాస్ట్ ఇయర్ కూడా
చెక్ చేసినారు. ఇందులో కూడా మిస్టేక్స్ రాంగ్స్ బయటకు వచ్చినాయి. ద ఒరిజిన్ తర్వాత ద మేనేజ్మెంట్ వాన్స్ షూ మేనేజ్మెంట్ ఏం చేయాలనుకుంటుంది, వాన్స్ టు డిజైర్ టు షూ ఆఫ్ the statutory auditor for negligence. The precise nature of auditor's liability in case ascertained on the basis of under noted considerations. Whether defalcation emanated from the weaknesses noticed by the statutory auditor, the information regarding which has been passed by the management. So first ఏదైతే డిఫాల్టికేషన్ ఎమినేట్ చేస్తున్నారో ఆ వీక్నెసెస్ని ఆ స్టాట్యుటరీ ఆడిటర్ ఆ టైంలో నోటీస్ చేసినాడా, నోటీస్ చేయలేడా, అండ్ రిగార్డింగ్ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేసినాడా, ఇన్ఫామ్ చేయలేదా అనేది చూసుకోవాలి. అండ్ వెదర్ ద స్టాట్యుటరీ ఆడిటర్ ప్రాపర్లీ అండ్ అడ్వకేట్లీ ఎక్స్టెండెడ్ ద ఆడిట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ హౌ రిగార్డింగ్ ద వీక్నెసెస్ నోటీసుతో ప్రాపర్ అడ్వకేట్లీగా ఆడిట్ ప్రోగ్రామ్ వేసుకున్నాడు అండ్ వీక్నెసెస్ని నోటీస్ చేసినప్పుడు యాజ్ పర్ సెక్షన్ 265 ఆన్ కమ్యూనికేటింగ్ deficiencies in internal control to those charged with governance and management clearly mentioned that the auditor shall determine whether on the basis of audit work performed the auditor has identified one or more deficiencies in internal control. సో ఏం చెప్తున్నాము, 265 ప్రకారం కమ్యూనికేట్ చేస్తే ఏవి డిఫిషియన్సీని కమ్యూనికేట్ చేస్తే ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ టు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి క్లియర్లీ స్టేట్ చేయాలి. అండ్ ఆడిటర్ వచ్చేసి డిటర్మైన్ చేయాలి ఆ ఆడిట్ వర్క్ పర్ఫామ్ చేసిన ఆడిట్ వర్క్ అనేది ఆడిటర్ ఐడెంటిఫై చేసినది వన్ ఆర్ మోర్ డిఫిషియన్సీస్ ఇంటర్నల్ కంట్రోల్ కన్నా ఉంటే ఏవి ఆడిటర్ ఐడెంటిఫై చేసినది వన్ ఆర్ మోర్ డిఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్లో కానీ ఉంటే ఇఫ్ ద ఆడిటర్ హ్యాస్ ఐడెంటిఫైడ్ వన్ ఆర్ మోర్ డిఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ ద ఆడిటర్ షల్ డిటర్మైన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆడిట్ వర్క్ పర్ఫార్మ్డ్ వెదర్ ఇండివిజువల్లీ ఆర్ ఇన్ కాంబినేషన్ దే కాన్స్టిట్యూట్ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్. సో అవి ఒకదాన్ని ఆర్ ఇంకొక దాంతో కలిపినప్పుడు అది కానీ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అయితే యాజ్ పర్ ఎస్ఏ 260 ప్రకారం యాజ్ అండ్ వెన్ ఎప్పుడైతే ఆ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ ఉందని ఐడెంటిఫై చేసినాడో ఆ టైంకే దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి కమ్యూనికేట్ చేయాలి ఇన్ రైటింగ్లో. సో సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ ఐడెంటిఫైడ్ డూయింగ్ ద ఆడిట్ టు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఆన్ టైమ్లీ బేసిస్లో రైటింగ్లో చెప్పాలి. సో దట్ ద ఆడిటర్ షల్ ఆల్సో కమ్యూనికేట్ టు ద మేనేజ్మెంట్ అట్ అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద టైమ్లీ బేసిస్. ద ఫ్యాక్ట్ however remain that weaknesses in the design of internal control system and non-compliance with identified control procedures increase the risk of fraud or error. సో ఒకవేళ ఇంటర్నల్ కంట్రోల్లో డిజైన్ చేసిన ఇంటర్నల్ కంట్రోల్ అనేది వీక్గా ఉంటే ఆర్ ఐడెంటిఫైడ్ కంట్రోల్ ప్రొసీజర్స్ని కంప్లై కాకుంటే దానివల్ల ఏమవుతుంది, ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ అనేది రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ ఇండికేట్ ద పాసిబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ ద ఆడిటర్ షుడ్ కన్సిడర్ ద పొటెన్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ ద సస్పెక్టెడ్ ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో if the auditor believes that suspected fraud or error could have a material effect on financial information, so material effect kana unte ekkada financial information lo he should perform such modified or additional procedures has he determined to be appropriate. Thus normally speaking, as long as audit work due care in performing the audit work he cannot be held liable. So ఎంతవరకు అయితే ఆడిటర్ డ్యూ కేర్ తీసుకున్నాడో అంతవరకు ఈ కెన్ నాట్ బి హెల్డ్ లైబుల్. అండ్ ద ఫ్యాక్ట్ దట్ ద మ్యాటర్ బీ వర్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ మే బీ గుడ్ డిఫెన్స్ ఫర్ ద ఆడిటర్ హ్యాస్ వెల్ యాజ్. సో ఏవైతే మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర తీసుకుని వచ్చినామో అవన్నీ గుడ్గానే అకార్డింగ్ టు ద జడ్జిమెంట్ ఆఫ్ ద క్లాసిక్ కేస్ ఇన్ కింగ్స్టోన్ కాటన్ మిల్స్ లిమిటెడ్లో ఏం చెప్తానంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆడిటర్ టు ప్రాబ్ ఇన్ టు డెప్త్. సో నువ్వు డెప్త్గా ఎప్పుడు పోవాలి ఓన్లీ వెన్ హీ సస్పిషన్ ఈజ్ అరైజెస్. సో నీకు ఒక కంపెనీలో సస్పిషన్ అరైజ్ అయిందంటే అప్పుడే నువ్వు డెప్త్గా పోవాలి. నీకు ఈ సస్పిషన్ లేకుంటే నువ్వు డెప్త్గా పోవాల్సిన అవసరం లేదు. సో నీకు స్మెల్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు చెకింగ్ అనేది ఎక్కువ చేయాలి. నీకు స్మెల్లే లేకుంటే చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. ద స్టాట్యుటరీ ఆడిటర్ బై బ్రింగింగ్ ద weaknesses to the notice of the managing director has alerted the management which is judicially held to be primarily responsible for protection of the asset of the company and can put forth as defense against any claim arising subsequent to passing on the information to the management. So once నువ్వేమన్నా సస్పిషియస్ ఐడెంటిఫై చేస్తే డెప్త్గా పోయి ఏమన్నా ఐడెంటిఫై చేస్తే వెంటనే మేనేజ్మెంట్ చెప్తే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇంటర్నల్ కంట్రోల్ని ప్రాపర్ చేసుకోవడానికి అండ్ కంపెనీ యొక్క అసెట్ని సెక్యూర్ చేసుకోవడానికి. అండ్ ఇన్ సిమిలర్ కేస్ ఎస్పీ కార్టర్సన్ అండ్ సన్స్ లిమిటెడ్ ద ఆడిటర్ వాజ్ అక్యూటెడ్ ఆఫ్ ద చార్జెస్. సో కొన్ని కేసెస్లో నువ్వు కానీ ప్రాపర్గా రీజనబుల్ కేర్ తీసుకోకుండా ఉంటే నువ్వు లైబుల్ అవుతావు. సో సెకండ్ కేసు
హ్యాస్ ఎస్ఎస్ఏ 500 ఎస్ఏ 500 ప్రకారం ఆడిట్ ఎవిడెన్స్ ఎస్ఏ 500 audit evidence discuss the auditor's responsibility in relation to and the procedures the auditor should consider in using the work of an expert. Has auditor and has audit evidence during the audit, the auditor may seek to obtain and in conjunction with the client or independently audit evidence in the form of report, opinion, valuation and statement of experts. So auditor ఏమి ఇస్తాడు ఇక్కడ రిపోర్ట్స్ని కానీ ఒపీనియన్ని కానీ వాల్యుయేషన్ని కానీ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్ని కానీ ఇచ్చినప్పుడు ఏది లీగల్ ఒపీనియన్గా కానీ కన్సర్న్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అగ్రిమెంట్స్, స్టాట్యూట్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, సర్క్యులర్స్ దీని అన్నిటిని బేస్ చేసుకొని ఆడిటర్ వచ్చేసి ఇవన్నిటి క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని బేస్డ్ ఆన్ రూల్స్, రెగ్యులేషన్స్, సర్క్యులర్స్, నోటిఫికేషన్ ప్రకారం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఒపీనియన్ ఇస్తే బిఫోర్ రిలయింగ్ ఆన్ అడ్వకేట్ ఒపీనియన్ ద ఆడిటర్ should have seen that opinion given by the management expert is prima facie defendable. నీకు ఏవేవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో ఎక్స్పర్ట్, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అవి prima facie defendable కాదా చూసుకోవాలి. ద క్వశ్చన్ స్టే దట్ వెరీ క్లియర్లీ దట్ ద ఒపీనియన్ ఆఫ్ ద అడ్వకేట్ వాజ్ ఇన్కన్సిస్టెంట్. సో మనకి క్వశ్చన్ చెప్పినారు, క్వశ్చన్లో ఏమని చెప్పినారు, అడ్వకేట్ ఏదైతే ఇచ్చినాడో ఎంత ఇచ్చినాడు అది ఇన్కన్సిస్టెన్సీ ఉందనేది. ఎంత 3.5 crores అడ్వకేట్ చెప్పినారు, బట్ యాక్చువల్గా ఐటీ వాళ్ళు 5 crores చేసినారు. అంటే ఇన్కన్సిస్టెన్సీ ఉంది విత్ లీగల్ పొజిషన్తో విత్ రిగార్డ్ టు సర్టెన్ ఐటమ్స్కి. సో ఇట్ ఈస్ పర్హాప్స్ quite possible that the auditor do not seek reasonable assurance has to appropriateness of source of data, assumptions and methods. సో శామ్, సో నీకు ఈ శామ్ అనే అప్రాపర్టెన్స్ లేకుంటే, శామ్ అనేది ప్రాపర్గా లేకుంటే, సో శామ్ ప్రాపర్గా లేనప్పుడు నీకు పాసిబుల్ అవుతుంది ఇన్కన్సిస్టెన్సీ వచ్చే ఛాన్సెస్ లీగల్ పొజిషన్లో. సో శామ్ అనేది ప్రాపర్గా ఎప్పుడు ఉండదు. శామ్ అంటే ఏమి ఇక్కడ మనకి సోర్స్ ఆఫ్ డేటా, అజంప్షన్స్, మెథడ్స్. సో మీరు మళ్ళీ సమంత ప్రాపర్గా లేదని మీరు అనుకున్నారు. నేను సమంత గురించి డిస్కస్ చేయలేదు, ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా, అజంప్షన్, మెథడ్ గురించి చెప్తున్నారు. సో ఈ మూడు మనకి ప్రాపర్గా ఉంటే ఇన్కన్సిస్టెన్సీ ఉండదు. ఈ శామ్ అనేది కరెక్ట్గా ఉంటే ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఇప్పుడు నేను శామ్ అనేది రాంగ్ అని చెప్పడం లేదు, లేదా ఎక్స్పర్ట్ ప్రాపర్లీ. నెక్స్ట్, ఇన్ ఫ్యాక్ట్ SA 500 makes it incumbent upon the part of auditor to resolve the inconsistency. సో ఒకవేళ ఇన్కన్సిస్టెన్సీ వస్తే ఆ ఇన్కన్సిస్టెన్సీని రీసాల్వ్ చేసుకోవాలి. ఎట్లా రీసాల్వ్ చేసుకోవాలి? డిస్కషన్ విత్ ద మేనేజ్మెంట్. సో శామ్ ఒక ప్రాబ్లంలో ఉంది, ఇన్కన్సిస్టెన్సీ వచ్చింది. ఇన్కన్సిస్టెన్సీ వచ్చిందని పక్కకు పోకూడదు. ఇన్కన్సిస్టెన్సీ వస్తే ఎవరితో డిస్కషన్ చేయాలి మేనేజ్మెంట్తో. ఎవరైతే పెద్ద పర్సన్ ఉంటాడో, ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటాడో వాళ్ళతో డిస్కస్ చేయాలి. మేబీ సమంతకి ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చొని ఎవరితో, నాగ చైతన్యతో కానీ ఆర్ నాగార్జునతో కానీ, వీళ్ళిద్దరు మెయిన్ పర్సన్. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పర్ట్. సో మేనేజ్మెంట్ నాగ చైతన్య అండ్ నాగార్జున. మేనేజ్మెంట్ ఎవరు? నాగ చైతన్య. ఎక్స్పర్ట్ ఎవరు? నాగార్జున. సో వీళ్ళతో కూర్చొని డిస్కషన్ చేస్తే నీకు ప్రాబ్లం అనేది రీసాల్వ్ అవుతుంది, ఇన్కన్సిస్టెన్సీ అనేది రీసాల్వ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వర్క్ డస్ నాట్ సపోర్ట్. సో ఒకవేళ ఎక్స్పర్ట్ వర్క్ అనేది నీకు డస్ నాట్ సపోర్ట్ ఉన్న రిలేటెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ లీగల్ ఒపీనియన్ కుడ్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ బై ద ఆడిటర్ ఇఫ్ హీ హ్యాడ్ గోన్. సో బట్ మేనేజ్మెంట్ అనేది నీకు ప్రాపర్గానే ఉంటుంది. మేనేజ్మెంట్తో నువ్వు డిస్కస్ చేయాలి కంపల్సరీగా. ఎక్స్పర్ట్ నీకు ఒక్కోసారి రాంగ్గా కూడా ఉండొచ్చు, ఎందుకంటే నీ గురించి ప్రాపర్గా తెలియదు కాబట్టి. నెక్స్ట్, he had gone if life detected by the auditor if he had gone through the same. నెక్స్ట్ ఈ అంటే ఇన్కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇట్లా మేనేజ్మెంట్తో డిస్కస్ చేయడము ఆర్ ఎక్స్పర్ట్తో డిస్కషన్ ఇట్లా పోయినారా లేదా అని చెక్ చేసుకోవాలి, డిటెక్ట్ చేసుకోవాలి ఆడిటర్ ఇఫ్ హీ హెస్ గోన్ ద సేమ్. నెక్స్ట్, ఇట్ సీమ్స్ అపరెంట్ హ్యావింగ్ రిగార్డ్ టు ఏ వైడ్ డిఫరెన్స్ ఇన్ ద లయబిలిటీ వర్క్డ్ అవుట్ బై ద అసెసింగ్ అథారిటీ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ ద ఆడిటర్ షుడ్ హ్యావ్ రిజెక్టెడ్ ద ఒపీనియన్ అండ్ ఇన్సిస్టెడ్ అపాన్ మేక్ ప్రాపర్ ప్రొవిజన్. సో రాంగ్ చేసిన దాన్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ ప్రొవిజన్ అనేది చేయాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 9th one. Indicate the precise nature of auditor's liability in the following situations and support your view. సో 2 కేసెస్ ఇందాక చెప్పినదే కదా మనం చెప్పినది. సర్టెన్ వీక్నెసెస్ ఉన్నాయి ఇంటర్నల్ కంట్రోల్ ప్లానింగ్లో అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన సబ్సిక్వెంట్కి ఆడిటర్ నెగ్లిజెన్సా కాదా. అండ్ ఇక్కడ లీగల్ ఒపీనియన్లో 3 crores లీగల్ ఒపీనియన్ వాళ్ళు చెప్పినారు, 5 crores ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పినారు. సో ఆల్రెడీ పైన చెప్పినదే శామ్కి సంబంధించినది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 10th one.
write a short note on auditor's liability in case of unlawful act or defaults by the client. సో అన్లాఫుల్ యాక్ట్ చేసిన ఆర్ డిఫాల్ట్ బై ద క్లయింట్ ఉన్నప్పుడు ఆడిటర్ యొక్క లైబిలిటీ ఏమి? సో ఆడిటర్ లైబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ ఆర్ డిఫాల్ట్స్ బై ద క్లయింట్. ఎవరు చేసినారు ఇక్కడ? అన్లాఫుల్ డిఫాల్ట్స్ క్లయింట్ చేసినారు బై క్లయింట్. ద ఆడిటర్స్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టీ రిపోర్ట్. సో ఆడిటర్ యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏమి? ఒక రిపోర్ట్ని ఇవ్వడం. Whether in his opinion the account shows true and fair view and in discharge his responsibility he has to how the particular situation affected his position. సో ఆడిటర్ ఏం చేసుకోవాలి? రెస్పాన్సిబిలిటీ ఆడిటర్ ఏమంటే సో కమ్ టు ద పాయింట్ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి? ఒక రిపోర్ట్ని ఇవ్వడం. అండ్ రిపోర్ట్లో ఏమి ఇవ్వడం? ఒపీనియన్ ఇవ్వడం. ఒపీనియన్ అనేది ఎట్లా ఇస్తాడు? ట్రూ అండ్ ఫేర్ వ్యూగా ఇస్తాడు. అండ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఇస్తే అతని యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. డిశ్చార్జ్ ఇస్ లయబిలిటీ. హీ హ్యాస్ టు సీ అండ్ హౌ ద పర్టికులర్ సిచ్యువేషన్ ఎఫెక్ట్ హిస్ పొజిషన్. సో అతను ఏదైతే ఒపీనియన్ ఇస్తారో ఆ ఒపీనియన్ ఇవ్వడం వల్ల అది ఒక పొజిషన్ అనేది ఎట్లుంటుంది అనేది చెక్ చేసుకోవాలి. సిచ్యువేషన్ అఫెక్టెడ్ హిస్ పొజిషన్ అండ్ జనరల్లీ థింకింగ్ విత్ రిగార్డ్ టు అన్లాఫుల్ యాక్ట్ అండ్ డిఫాల్ట్స్ బై క్లయింట్ అపేర్స్ to be that auditor should not abide or abet, but he apparently not under any legal obligation to disclose the offences. So ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి ఉంటుంది ఇక్కడ? అఫెన్సెస్లో డిస్క్లోజ్ చేయకపోవడం. ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమంటే రిపోర్ట్ని ఇష్యూ చేయడం, రిపోర్ట్ పైన ఒపీనియన్ ఇవ్వడం. అంతేకాని కంపెనీ చేసే ప్రతి ఒక్క ఫ్రాడ్ని, కంపెనీ చేసే ప్రతి ఒక్క అఫెన్స్ని డిస్క్లోజ్ చేయడం ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, లీగల్ అప్లికేషన్ ఏమి కాదు. నెక్స్ట్, యాజ్ ఏ ప్రొఫెషనల్ అకౌంటెంట్ వుడ్ హిమ్సెల్ఫ్ బీ గిల్టీ ఆఫ్ క్రిమినల్ అఫెన్స్ ఇఫ్ హీ అడ్వైజ్ హిస్ క్లయింట్ టు కమిట్ ఎనీ క్రిమినల్ అఫెన్స్ ఆర్ హెల్ప్ or encourages in planning or execution of the same or conceal to or destroy evidences to obstruct the course of public justice or positively assist his client. సో ఒకవేళ ఇతనే చెప్తుంటే ఇట్లా రాంగ్గా ప్రోటేజ్ చేపిస్తుంటే, అట్లాంటి కేసుల్లో ఎంకరేజ్ చేస్తుంటే, ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఇచ్చి డిస్ట్రాయ్ చేపిస్తుంటే ఏమైనా ఎవిడెన్సెస్ని, ఇట్లాంటి కేసెస్లో ఇతను లైబుల్ అయిపోతాడు. అండ్ ప్రొఫెషనల్ కెపాసిటీ ఇన్ హీస్ కెపాసిటీ యాజ్ ఆడిటర్, అకౌంటెంట్ ఆర్ ట్యాక్స్ రిప్రజెంటేటివ్ హ్యాస్ యాక్సెస్ టు వెరిఫై ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ his client. On some occasions he may acquire knowledge that his client has been guilty of some unlawful acts, defaults or frauds or other criminal offences. The duty of the professional accountant is such as a case would depend upon actual circumstances of the situation. సో ఇక్కడ ప్రొఫెషనల్ అకౌంటెంట్ యొక్క డ్యూటీ ఏమి అంటే యాక్చువల్ సర్కమ్స్టెన్సెస్ ఏమి ఒక సిచ్యువేషన్లో అనేది మెయిన్గా చూసుకోవడమే అతని యొక్క డ్యూటీ. అంటే బేస్డ్ ఆన్ యాక్చువల్ సర్కమ్స్టెన్సెస్ అంటే యాక్చువల్గా ఉన్న సిచ్యువేషన్ని డిపెండ్ అయ్యి ఉంటుంది ప్రొఫెషనల్ అకౌంటెంట్ యొక్క డ్యూటీ అనేది. Due to the consideration should be given to exact nature of service that professional accountant is rendering to his clients, that is he representing the client in income tax proceedings, or is he acting as a capacity of auditor, or is the accountant or consultant. సో ఒక్కొక్క ప్రిసైజ్ నేచర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అతని యొక్క డ్యూటీలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ వచ్చినాయనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్లో అతను ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా వర్క్ చేసినారా, ఆర్ అకౌంటెంట్గా వర్క్ చేసినారా, ఆడిటర్గా వర్క్ చేసినారా, డిఫరెంట్ ఫ్లోర్స్లో డిఫరెంట్ డ్యూటీస్ వస్తే డిఫరెంట్గా యాక్ట్ చేస్తారు. Next, the Institute of Chartered Accountants of India has considered the role of Chartered Accountant in relation to taxation of frauds by assessee and has made following major recommendations. So, ఏమని రికమెండేట్ చేస్తుందంటే ఆడిటర్కి a professional accountant should keep in mind the provisions of section 126 of Evidence Act. సో 126 of Evidence Actని గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయకండి. వేర్ బై ఏ బ్యారిస్టర్ అండ్ అటార్నీ, ఏ ప్లీడర్ ఆర్ వకీల్ ఈజ్ barred for disclosing any information communication made to him in the course of and for the purpose of his employment. సో ఒక బ్యారిస్టర్ దగ్గర, ఒక అటార్నీ దగ్గర, ఒక ప్లీడర్ దగ్గర, ఒక వకీల్ దగ్గర, అంటే ఒక వకీల్ అంటే ఒక లాయర్ దగ్గర ఒక కంపెనీ వెళ్ళి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పింది అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసింది కదా, డిస్క్లోజ్ ఎనీ కమ్యూనికేషన్ మేడ్ టు హిమ్, అతని దగ్గర చెప్పేదానికి ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్ హిజ్ ఎంప్లాయ్మెంట్, అతను అది గుర్తుపెట్టుకొని చేయాలి వర్కౌట్ని. నెక్స్ట్, ఈ ఫ్రాడ్ రిలేట్స్ టు పాస్ట్ ఇయర్స్ వెన్ అన్ అకౌంట్ డిడ్ నాట్ రిప్రజెంట్ ద క్లయింట్
the client should have advised to make disclosure. So the accountant should also be careful that the past frauds does not in any way affect the current tax matters. సో లాస్ట్ ఇయర్స్ ఒకసారి అట్లా లుక్ చేయండి, అక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడున్న ఫ్రాడ్స్ అనేది ఈ ఇయర్కి ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్ రిలేటింగ్ టు అకౌంట్ ఎగ్జామిన్ అండ్ రిపోర్టెడ్ అపాన్ ద ప్రొఫెషనల్ అకౌంటెంట్ హిమ్సెల్ఫ్. సో ఏదైనా ఫ్రాడ్ని రిలేటింగ్ టు అకౌంట్కి సంబంధించి ఎగ్జామిన్ చేసినావు, రిపోర్ట్ చేసినావు, నువ్వే రిపోర్ట్ చేసినావు అంటే లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళు చేసింటే నువ్వు ఈ ఇయర్ చెక్ చేసుకుంటే, ఒకవేళ నువ్వే లాస్ట్ ఇయర్లో చేసినావు, ఈ షుడ్ అడ్వైజ్ టు ద క్లయింట్ టు మేక్ కంప్లీట్ డిస్క్లోజర్. సో కంప్లీట్ డిస్క్లోజర్ చేయమని క్లయింట్కి చెప్పడం. ఇన్ కేస్ ద క్లయింట్ రిఫ్యూజెస్ టు డూ సో ద అకౌంటెంట్ షుడ్ ఇన్ఫార్మ్ హిమ్ దట్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు డిస్అసోసియేట్ హిమ్సెల్ఫ్ ఫర్ ద కేసు. సో ఒక్కోసారి వాళ్ళు ఏం చెప్తారో మేనేజ్మెంట్ వాళ్ళు, మేము రిపోర్ట్ చేయమని చెప్పొచ్చు. అట్లా రిపోర్ట్ చేయనప్పుడు నువ్వు క్లియర్గా చెప్పొచ్చు, ఇందు నుంచి నేను పక్కకు పోతా, డిసోసియేట్ అవుతా మీ ఫామ్ నుంచి అని చెప్పొచ్చు. అండ్ దట్ హీ వుడ్ మేక్ ఏ రిపోర్ట్ టు ద అథారిటీస్ దట్ ద అకౌంట్ ప్రిపేర్డ్ ఆర్ ఎగ్జామిన్డ్ by him are unreliable on account of certain information obtained later. In making such report, the content of the information as such should not be communicated unless the client consent is writing. సో అన్రిలయబుల్ అకౌంట్ ఉంటే ఏది సర్టన్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏదైతే అప్టైన్ చేస్తారో లేటర్కి ఏమన్నా రిపోర్ట్ని చేస్తే ఆర్ కంటెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని చేస్తే అవి షుడ్ నాట్ బి కమ్యూనికేటెడ్ ఆర్ అన్లెస్ క్లయింట్ కన్సెంట్ ఈజ్ రైటింగ్. అంటే వేరే వాళ్ళు ఎవరికి కమ్యూనికేట్ చేయకూడదు అన్లెస్ అదర్వైజ్ క్లయింట్ నీకు కన్సెంట్ రైటింగ్లో నీకు చెప్తే తప్ప. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సపరేషన్ ఇన్ కరెంట్ అమౌంట్ ద క్లయింట్ షుడ్ బి ఆస్క్డ్ టు మేక్ ఏ ఫుల్ డిస్క్లోజర్. సో ఏమన్నా సపరేషన్ జరిగింది అనుకోండి కరెంట్ అకౌంట్లో, క్లయింట్ షుడ్ మేక్ ఏ ఫుల్ డిస్క్లోజర్. ఇఫ్ ఈ రిఫ్యూజెస్ టు డూ సో ద అకౌంటెంట్ షుడ్ మేక్ ఏ కంప్లీట్ రిజర్వేషన్ ఇన్ హిజ్ రిపోర్ట్ అండ్ షుడ్ నాట్ అసోసియేట్ హిమ్సెల్ఫ్ విత్ ద రిటర్న్. సో ఒక సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ జరిగింది, అప్పుడు క్లయింట్ అనేవాడు క్లియర్గా డిస్క్లోజ్ చేయాలి. ఒకవేళ క్లయింట్ అనేవాడు కస్టమర్ అనేవాడు క్లియర్గా డిస్క్లోజ్ చేయకుంటే ఆడిటర్ అతని యొక్క రిపోర్ట్లో రిజర్వేషన్ చేయొచ్చు అండ్ లేదనుకుంటే డిసోసియేట్ కావచ్చు ఆ పర్సన్ దగ్గర నుంచి. హవెవర్ ఇట్ కెన్ బి ఆర్గ్యూడ్ దట్ ద ఆడిటర్ హ్యాజ్ ఏ ప్రొఫెషనల్ అప్లికేషన్. ఒకవేళ నువ్వు డిసోసియేట్ అవుతుంటే నీ యొక్క అప్లికేషన్ అంటే ప్రొఫెషనల్ అప్లికేషన్ ఏమి టు ఎన్ష్యూర్ దట్ ద క్లయింట్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ అఫెన్స్ అండ్ సీరియస్లీ కన్సిడర్ ఫుల్ డిస్క్లోజర్ ఆఫ్ మ్యాటర్. సో ఆ అఫెన్స్ ఒక డిస్క్లోజ్ చేయడమే కాదు, ఆ డిస్క్లోజ్ చేసేదానికి సీరియస్నెస్ అఫెన్స్ ఏముంటుంది అనేది కూడా క్లయింట్కి తెలియాలి అండ్ ఫుల్ డిస్క్లోజర్ చేయాలి మ్యాటర్కి సంబంధించి. ఇట్ హ్యాడ్ బీన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ వేరియస్ కేస్ లాస్ that the auditor is expected to know that the content of documents and records and ascertains whether the affairs of the client are being conducted in any unlawful manner. సో ఏవైనా రికార్డ్స్ కానీ ఏవైనా బుక్స్ కానీ ఏవైనా డాక్యుమెంట్స్ కానీ ఏవైనా కంటెంట్స్ కానీ అన్లాఫుల్ మేనర్లో కండక్ట్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ వర్క్ ఈ కేమ్ అక్రాస్ ఎనీ అన్లాఫుల్ act, it is the duty to bring it to the notice of the client as also to make disclosure. సో ఏమైనా అన్లాఫుల్ అతని దగ్గరకు వస్తే క్లయింట్ నోటీస్ వస్తే అట్లాంటి కేసెస్లో డిస్క్లోజ్ చేయాలి ఇన్ హిస్ రిపోర్ట్లో అప్రాప్రియేట్ కేసెస్లో. నెక్స్ట్, ఇన్ దిస్ రిగార్డ్ వన్ హ్యాస్ టు బేర్ ఇన్ మైండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద యాక్ట్ ఇన్ రిలేషన్ టు ప్రొఫెషనల్ కోడ్ టు విచ్ ద ఆడిటర్ ఈ సబ్జెక్ట్. సో కాన్సిక్వెన్సెస్ ఏమి అనేది కూడా మైండ్లో పెట్టుకోవాలి. అండర్ ద కోడ్ ద ఆడిటర్ కెన్ నాట్ డిస్క్లోజ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్లెస్ పర్మిటెడ్ బై ద క్లయింట్ ఆర్ అన్లెస్ రిక్వైర్డ్ బై లా. సో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఆడిటర్ ఎప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు అన్లెస్ రిక్వైర్డ్ బై ద క్లయింట్ కానీ ఆర్ అన్లెస్ రిక్వైర్డ్ బై ద లా కానీ. ఈచ్ కేస్ హ్యాస్ టు బీ జడ్జ్డ్ ఆన్ హిట్ సర్కమ్స్టెన్సెస్. హౌఎవర్ in every case he has to assess the implication of the unlawful act or default on the true and fair characteristics of the accounting statement. So the question of liability of the auditor of an auditor for unlawful acts or defaults by the client should be considered in the light of the broad parameters given above. However, it appears that if an auditor was aware of any unlawful act having been committed by client in respect of accounts audited by him and unlawful was not rectified by the proper disclosure or any other appropriate means, the auditor owes to duty to submit suitable report. If he does not made, he will be liable to unfair characteristic will be violated. సో ఏమన్నా నీకు ఫ్రాడ్స్ నీకు వచ్చినవి ఎర్రర్స్ వచ్చినవి అవి ప్రాపర్ డిస్క్లోజ్ చేయాలి అప్రాప్రియేట్ మీన్స్లో. ఒకవేళ వాళ్ళు చేయకుంటే నువ్వు చేయాలి, నువ్వు చేయకుంటే నువ్వు లైబుల్ అవుతావు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్లీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఫ్రాడ్స్. సో మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేస్తున్నాయి
అట్లాంటి కేసులో ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి, మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఉంటే. సో డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఫ్రాడ్. సో మేనేజ్మెంట్ ఫ్రాడ్లో నీకు వచ్చినప్పుడు మిస్స్టేట్మెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కెన్ అరైజ్ ఫ్రమ్ ఫ్రాడ్ or error. The term fraud refers to intentional act by one or more individuals among the management those charged with governance. సో ఫ్రాడ్ అంటే ఏమి, ఇంటెన్షనల్ యాక్ట్, ఒక పర్సన్ కానీ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్ కానీ కలిపి చేసేది. The auditor is concerned with fraudulent acts that cause material misstatement in the financial statement. సో ఆడిటర్ కన్సర్న్ ఏమంటే ఒక మిస్స్టేట్మెంట్ అనేది ఫ్రాడ్లెంట్ యాక్ట్ అనేది జరిగితే అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మిస్స్టేట్మెంట్ చేస్తుంది. యాజ్ పర్ ఎస్ఏ 240 ప్రకారం ఏముంది ఎస్ఏ 240లో ద ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు ఫ్రాడ్ ఇన్ అన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఫ్రాడ్ కెన్ బి కమిటెడ్ బై మేనేజ్మెంట్. ఫ్రాడ్ ఎట్లా కమిట్ అవుతారు, మేనేజ్మెంట్ ఓవర్ రైడింగ్ ద కంట్రోల్స్ యూజింగ్ సచ్ టెక్నిక్స్ has engaging in complex transactions that are structured to misrepresent the financial position or financial performance of the entity. సో ఇక్కడ ఏమంటే ఫ్రాడ్ అనేది మేనేజ్మెంట్ ఎట్లా కమిట్ కావచ్చు, ఓవర్ రైడింగ్ చేయొచ్చు కంట్రోల్స్ని, ఆర్ యూజింగ్ చేయొచ్చు టెక్నిక్స్ని, ఎంగేజింగ్ ఇన్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ దట్ ఆర్ స్ట్రక్చర్ టు మిస్రిప్రజెంట్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంటిటీ. సో ఫ్రాడ్ అనేది మేనేజ్మెంట్ కంట్రోల్స్ని ఓవర్ రైడింగ్ చేసి కానీ చేయొచ్చు, ఆ టెక్నిక్స్ని ఆర్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ని, స్ట్రక్చర్డ్ మిస్రిప్రజెంటేషన్, ఫైనాన్షియల్ పొజిషన్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో ఫ్రాడ్ కమిట్ కావచ్చు. అండ్ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ one or more members of management or those charged with governance is referred to as management fraud. సో ఫ్రాడ్లో ఏముండొచ్చు, ఒకరు ఆర్ మోర్ మెంబర్స్ మేనేజ్మెంట్ కానీ ఆర్ దోస్ చార్జ్ విత్ కానీ మేనేజ్మెంట్ ఫ్రాడ్ కావచ్చు. ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ రెస్ట్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎంటిటీ. సో ఫ్రాడ్కి ఏముండొచ్చు, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్తో ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎంటిటీతో ఉండొచ్చు మేనేజ్మెంట్ ఫ్రాడ్స్ అనే దానిలో. And further, an auditor conduct an audit in accordance with standards on auditing is responsible for obtaining reasonable assurance. సో ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి, రీజనబుల్ అష్యూరెన్స్ని అబ్టైన్ చేయడం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి టేకెన్ హ్యాండ్ ఆల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ వెదర్ కాజ్డ్ బై ద ఫ్రాడ్ ఆర్ ఎర్రర్. ఓనింగ్ టు ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. సో ఆడిటర్కి కొన్ని ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ వల్ల that there are unavoidable risks of material misstatement కూడా ఉంటాయి. ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మే నాట్ బి డిటెక్టెడ్. కొన్ని ఫ్రాడ్స్, కొన్ని మిస్స్టేట్మెంట్ అనేది డిటెక్ట్ చేయలేడు కొన్ని ఇన్హెరెంట్ లిమిటేషన్స్ వల్ల. ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి, టైంతో ప్రాపర్ టైమింగ్ ప్రొవైడ్ చేయకపోవడం. సో ప్రాపర్ టైమింగ్ లేనందువల్ల మిస్టేక్ని ఐడెంటిఫై చేయకపోవడం. డిటెక్టెడ్ ఆర్ కొన్ని కేసెస్లో ఏమంటే మే నాట్ బి డిటెక్టెడ్ ఈవెన్ తో ద ఆడిట్ ఈజ్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ పర్ఫార్మ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఎస్. Next, the risk of the auditor not detected a material misstatement resulting from management fraud is greater than employee fraud. సో రిస్క్ ఉంది ఏది, ఆడిటర్ దగ్గర డిటెక్ట్ చేయలేదు మిస్స్టేట్మెంట్ని, రిజల్టింగ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఫ్రాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫ్రమ్ ఎంప్లాయీ ఫ్రాడ్. సో మేనేజ్మెంట్ ఫ్రాడ్ కానీ చేస్తే ఎంప్లాయీ ఫ్రాడ్ చేస్తే చిన్నది అవుతుంది, ఒకవేళ మేనేజ్మెంట్ చేస్తే అది పెద్దది అవుతుంది. సో అది డిటెక్ట్ చేయడం కూడా కష్టమే. బికాస్ మేనేజ్మెంట్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ ఇన్ ఏ పొజిషన్ టు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మ్యానిపులేట్ అకౌంటింగ్ రికార్డ్స్, ప్రజెంట్లీ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆర్ ఓవర్ రైడింగ్ కంట్రోల్ ప్రొసీజర్స్ డిజైన్డ్ టు ప్రివెంట్ సిమిలర్ ఫ్రాడ్స్ బై ద అదర్ ఎంప్లాయీస్. సో అదర్ ఎంప్లాయీస్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఒకవేళ మేనేజ్మెంట్ చేస్తే చేయడం కష్టమవుతుంది. ఎందుకు, ఇంటి దొంగని ఈశ్వరైనా పట్టడం అంటారు కదా, సేమ్ లైక్ వీళ్ళు మేనేజ్మెంట్ అంటే వాళ్ళే ఒక మెయిన్ పర్సన్స్, వాళ్ళే చేసినా అనుకోండి వాళ్ళు పకడ్బందీగా A to Z ఏమి ఎవిడెన్స్ లేకుండా చేస్తారు. Next, auditor opinion on the financial statement is based on the concept of obtaining reasonable assurance. Hence, in an audit, the auditor does not guarantee that material misstatement will be detected. So, auditor అనేవాడు ఆడిట్ చేస్తాడు, బట్ ఆడిట్ చేసినంత మాత్రాన అన్ని మిస్స్టేట్మెంట్స్ అన్నీ దొరుకుతాయన్న గ్యారంటీ ఉండదు. సో ఫర్దర్ యాజ్ పర్ సెక్షన్ 143(12) of the Companies Act 2013, if the auditor of the company in the course of performance of his duties as auditor has a reason to believe that an offence of fraud involving such amount has may be prescribed. సో 143(12) ప్రకారం ఏం చెప్తారు, ఏమైనా ఫ్రాడ్ జరిగినాయి, ఫ్రాడ్ని ఐడెంటిఫై చేసిన ఆ ఫ్రాడ్ రీజన్ టు బిలీవ్ ఉందనుకోండి, అఫెన్స్ ఆఫ్ ఫ్రాడ్ అని involving such amount as may be prescribed or is being or has been committed to the company in the company by its employees or officers, the auditor shall report the matter to the central government of amount of fraud 1 crore or above ఉంటే ఆర్ 1 crore or above ఉంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఆర్ ఆడిట్ కమిటీకి ఆర్ బోర్డ్కి. ఇన్ అదర్ కేసెస్లో లెస్ దెన్ 1 crore ఉంటే విత్ ఇన్ సచ్ టైమ్ అండ్ సచ్ మేనర్ హ్యాస్ మే బి ప్రిస్క్రైబ్డ్. నెక్స్ట్, ద ఆడిటర్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు రిపోర్ట్ ఇన్ క్లాస్
10 ఆఫ్ పారా క్లాస్ 11 ఆఫ్ పారా 3 ఆఫ్ పారా 2020. సో 2016 పోయి చాలా కాలమైంది, 2020కి వచ్చేయండి. ఆ 2020లో క్లాస్ 11లో మనం డిస్కస్ చేస్తాము. క్లాస్ 11 ఆఫ్ పారా Caro 2020, whether any fraud by the company or any fraud on the company, fraud by the company కానీ fraud on the company కానీ by its officer or employees has been noticed or reported during the year. If yes, the nature and the amount involved is to be indicated. సో మనం ఏం చెప్పాలి, నేచర్ ఏమి అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఏమి రెండింటిని ఇండికేట్ చేసుకోవాలి. ఇఫ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మిస్స్టేట్మెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ fraud or suspected fraud, the auditor ఎన్కౌంటర్ చేసిన అనుకోండి, ఎప్పుడు ఎక్సెప్షన్ సర్కమ్స్టెన్సెస్ ఉంటే దట్ బ్రింగ్స్ ఇన్ టు క్వశ్చన్. సో నీకు ఒక ఫ్రాడ్ ఆ సస్పెక్ట్ ఉంటుంది అనేది నీకు గన్ షాట్ పడింది అనుకోండి, అప్పుడు ఎక్సెప్షన్ సర్కమ్స్టెన్స్ అనేది నీ మైండ్లోకి రావాలి. బ్రింగ్స్ ఇన్ టు క్వశ్చన్ ఆఫ్ ఆడిటర్స్ ఎబిలిటీ టు కంటిన్యూ ద పర్ఫార్మింగ్. అంటే ఆ ఫ్రాడ్, ఆ సస్పెక్టెడ్ ఫ్రాడ్ నువ్వు నీకున్న ఎక్సెప్షన్స్ని నువ్వు కంటిన్యూ కాగలవా, కంటిన్యూ కాలేదా అనేది నీకు తెలుసుకోవాలి. సో డిటర్మైనింగ్ ద ప్రొఫెషనల్ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్ అప్లికబుల్ ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ ఇంక్లూడింగ్ వేర్ there is a requirement for the auditor to report to persons who made the audit appointment or in some cases some to regularities. సో ఒక సస్పెక్ట్ నీకు వచ్చిన దానికి ఫ్రాడ్ జరుగుతుంది, నువ్వేం డిటర్మైన్ చేసుకోవాలి, లీగల్ రెస్పాన్సిబిలిటీని డిటర్మైన్ చేసుకోవాలి. నిన్ను ఎవరైతే అపాయింట్మెంట్ చేసినారో ఆ అపాయింట్మెంట్ చేసిన పర్సన్కి నువ్వు రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళకి రిపోర్టింగ్ చేయాల్సినది ఉందా చూసుకోవాలి. కొన్ని కేసెస్లో రెగ్యులేటర్ వాళ్ళు నిన్ను అపాయింట్ చేసింటారు. నెక్స్ట్ కన్సిడర్ వెదర్ ఇట్ ఈస్ అప్రాప్రియేట్ టు విత్డ్రా ఫ్రమ్ ఎంగేజ్మెంట్ వేర్ విత్డ్రాల్ ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్ ఈజ్ లీగల్లీ పర్మిట్. సో విత్డ్రా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఉంటే విత్డ్రా చేసేసుకో, అది లీగల్లీ పర్మిట్ ఉంటాయి. ఒకవేళ ఈఫ్ ఆడిటర్గానే విత్డ్రా చేసుకుంటే discuss with the appropriate level of management and those charged with governance the auditor withdrawal from engagement and reason for withdrawal. సో నువ్వు ఎందుకు విత్డ్రాల్ చేస్తున్నావు, రీజన్ ఏమి, విత్డ్రాల్కి సంబంధించి అనేది అప్రాపరియేట్ లెవెల్ మేనేజ్మెంట్ ఆ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్తో ఒకసారి డిస్కషన్ చేయి. అండ్ డిటర్మైన్ వెదర్ దెర్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఆర్ లీగల్ రిక్వైర్మెంట్ టు రిపోర్ట్ to persons who made the audit appointment or in some cases to regulatory authority the auditor's withdrawal from engagement and reason for withdrawal. సో ప్రొఫెషనల్ కానీ ఆర్ లీగల్ రిక్వైర్మెంట్ కానీ టు రిపోర్ట్ పర్సన్స్ హూ మేడ్ ద ఆడిట్ అపాయింట్మెంట్ ఆర్ ఇన్ సమ్ కేసెస్ రెగ్యులేటరీ అథారిటీస్ ఆడిటర్ విత్డ్రా చేసుకోవాలి ఎంగేజ్మెంట్ నుండి, రీజన్ ఫర్ విత్డ్రాల్ చెప్పి ఎవరికి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్తో ఉంటే. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 11. Question number 12, then 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. సో అయిపోయినా ఎన్ని 24 ఉన్నాయి, 12 అయిపోయినాయి అంటే 11 అయిపోయినాయి అంటే హాఫ్ ఉన్నాయి ఇంకా. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.